బెంగాల్ లెక్క తెలంగాణలోనూ గెలుద్దాం, ఇక్కడ ప్రజల కలలు ఇంకా సాకారం కాలేదు. నితిన్ నవీన్. అబ్బా, అవినీతి కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఏటీఎంల కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చుతున్న కాంగ్రెస్, భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీయే. నిజంగా బీజేపీకి దమ్ముంటే జై శ్రీరాము ఈ ముచ్చట్లు చెప్పకుండా అభివృద్ధి మీద మాట్లాడాలి. ఐఎస్ఐఆర్ని తీసుకొని వచ్చి బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసి అది గెలుపు కాదు, అది గెలుపు కాదు. మీకు దమ్ముంటే అభివృద్ధి చేసినాము, కేంద్రం నుంచి తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చినాము, ఎన్ని నిధులు ఇచ్చినాము, తెలంగాణని ఏ రకంగా డెవలప్ చేసినాం అనేది 1-2 చూపిర్రి. ఏమనంటే రేషన్ బియ్యం మాదే అంటుంది. రేషన్ బియ్యం ఇచ్చేది మేమంటే ఏడికెళ్ళి ఇస్తారు? రేషన్ బియ్యం మీ ఇంట్లోకి వెళ్ళి తీసిస్తుర్రా? తెలంగాణ నుంచి ఎంత ట్యాక్స్ కడుతున్నాం కేంద్రానికి, మీరు రిటర్న్ ఎంత ఇస్తున్నారు మాకు? మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని మీరు పావులా ఇస్తున్నారు. దానికి మళ్ళీ మీరు బియ్యం ఇచ్చుకుంటున్నాం, మేము ఇస్తున్నాము మా దగ్గర నుంచి. అంటే మా భారాన్ని ఎక్కడ పోయా మళ్ళా? ఇది అడుగుతందుకు ఈ ఎంపీలకు చేత కాదు. గట్టిగా గెలిపించినాం, వేస్ట్గా గెలిపించినాం ఆ 8 మందిని. అందుకనే ప్రజలారా, ఈ బీజేపీ అనేది వేస్ట్, దేశానికి ఉపయోగపడేది కాదు. ఎంతసేపటికి కొట్లాటలు పెట్టాలి, పబ్బం గడుపుకోవాలి, అధికారంలో నిలబడాలి, ఏదో చేయాలనే ఆలోచనతో వస్తుంది తప్పితే అభివృద్ధి గురించి మాత్రం ఎక్కడ కూడా మాట్లాడతలేదు. ప్రధానమంత్రి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎందుకు? ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయాలి. ఒక్క ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలే. ఎందుకు? లేదు, ఆన్సర్ లేదు. అభివృద్ధి లేదు. ఏమనంటే రోడ్లు వేస్తున్నాం. నీ రోడ్లు వేస్తున్నావు, దేశ ఆదాయం ఎంత? ఆ రోడ్లకే సరిపోతుందా? మరి యువత ఎక్కడికి పోవాలి? నల్లధనం తెస్తాను మాట ఇచ్చినావు, ఎక్కడ పోయా నీ నల్లధనం? ఉద్యోగాలు ఇస్తాను, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఎక్కడ పోయా నీ ఉద్యోగాలు? ఇవేం లేవు. ఓన్లీ జై శ్రీరామ్, హిందువులు ప్రమాదంలో ఉన్నారు, ఈ ముచ్చట్ని. అరే పెట్రోల్ ఎందుకు పెంచుతున్నావురా అంటే హిందువులు ప్రమాదంలో ఉన్నారు. ఇథనాల్ అని తీసుకొచ్చినాం, మరి పెట్రోల్ రేటు తగ్గాలగా. 20% అన్న ఇథనాల్ కలుపుతున్నాం అంటే తగ్గాలి కదా రేటు. మరి ఎందుకు తగ్గుతలేదు? జనాలు ఉన్నారు, ఆ ఎర్రి జనాలు మారండి. తెలివి తెచ్చుకోర్రి కొంచెము. బీజేపీ ఆడుతున్న ఆటల పావులు కాకుర్రి. జనాలకు మీకు దండం పెట్టి చెప్తున్నా కానీ పావులు కాకుర్రి. అభివృద్ధి గురించి మాట్లాడమన్నారు, అభివృద్ధితో పాటు ఈ ధర్మం ఎత్తుకోమనుర్రి, బాగుంటుంది. అభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడల్లా ప్రమాదంలో ఉన్నారు హిందువులు, భారతదేశం ప్రమాదంలో ఉన్నది, త్వరలో కనుమరుగైతుంది ప్రపంచ పటంలా అని చెప్పేసి రకరకాల విష ప్రచారం చేస్తుంటారు. ఇది కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కావాలి. ఈనాట ఇక్కడ వస్తాడట, తెలంగాణలోకి వెళ్తాం. తెలంగాణలో ఉన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఖచ్చితమైన సమయంలో, కరెక్ట్ సమయంలో ఖచ్చితంగా మీకు ఏ సమాధానం చెప్పాలనో ఆ సమాధానం చెప్తారు. ఈసారి నెక్స్ట్ కిషన్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవమనుర్రి. ఎమ్మెల్యే అంబర్పేట నుంచి పోటీ చేస్తాడు కదా, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డిని ఈసారి గెలవమనుర్రి. కాలేరు వెంకటేషు కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన మీద గెలవలేక ఓడిపోయి సికింద్రాబాద్కు పారిపోయాడు. మన తర్వాత పోటీ చేయలే, కృష్ణా యాదవ్కి ఇచ్చిండు పోటీ చేస్తే ఓడిపోతాడని తెలుసు, భయపడి సికింద్రాబాద్కి వెళ్ళిపోయాడు. భయపడి కాలేరు వెంకటేష్కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది, కార్పొరేటర్ని నిలబెడితే కాలేరు వెంకటేష్ మీద ఓడిపోతానన్న భయంతో కృష్ణా యాదవ్కి ఇచ్చి పారిపోయాడు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, ఈయననే గెలిచే దిక్కు లేదు, ఈయన మాట్లాడతాడు. సికింద్రాబాద్లో ఎందుకంటే దత్తాత్రేయ ఒక ఓటు బ్యాంక్ ఉన్నది, దత్తాత్రేయాన్ని పక్కకు కూర్చోబెట్టేసి ఆ ఓటు బ్యాంకుని క్యాచ్ చేసుకుందామని పోయి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిండు. అప్పుడు పొత్తులలోనే అంబర్పేటలో గెలిచిండు, టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే గెలిచిండు. నీకే దిక్కు లేదు, ఇక నువ్వు మళ్ళీ రాజకీయాలు శాసిస్తాను మాట్లాడతాడు.